దేవుని మహాపరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ రోజు కూడా మనం దేవుని వాక్యాన్ని చూడడానికి దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి దేవుని స్తోత్రం చేస్తున్నాను. கர்த்தருடைய மகா பரிசுத்தமுள்ள நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். இன்றைக்கு கூட தேவனுடைய வார்த்தையை தியானிக்க கர்த்தர் கொடுத்த இந்த நேரத்துக்காக கர்த்தரை స్తోత్రిக்கிறேன். యెర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. యెరెమియా தீர்க்கதரிசன புஸ்தகம் 1வது அதிகாரம் 5வது வசனத்தை வாசிப்போம். Before I formed thee in the belly, I knew thee. Before thou camest forth out of the womb, I sanctified thee, and I ordained thee a prophet to the nations. తెలుగులో ఎవరైనా ఒకరు, తమిళ్లో ఒకరు చదువుకునేవారు తీసుకున్న వాళ్ళు చదవమని కూడా కోరుకుంటున్నాను. యెర్మీయా 1వ అధ్యాయము 5వ వచనము. நான் உன்னை தாயின் வயிற்றில் உருவாக்கும் முன்னே உன்னை அறிந்தேன். நீ கர்ப்பத்திலிருந்து வெளிப்படும் முன்னே நான் உன்னை பரிசுத்தம் பண்ணி உன்னை ஜாதிகளுக்கு தீர்க்கதரிசியாக கட்டளையிட்டேன் என்று சொன்னார். తెలుగులో ఒక చదవండి. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిజ్ఞించితిని. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. ఆమేన్. ఆమేన్. ఈ వాక్యాన్ని మనం ఈ రోజు ఇక్కడ చూసినట్ల దేవుడు వచ్చి యెర్మీయా అనే ఒక ప్రవక్తను ఎలా ఎన్నుకున్నాడు, ఎప్పుడు ఎన్నుకున్నాడు, ఎందుకు ఎన్నుకున్నాడు అన్న ఒక కార్యాన్ని ராசினாடு అనమాట. இன்றைக்கு நாம் வாசித்த இந்த வசனத்தை நாம் பார்க்கும்போது எரேமியா என்கிற ஒரு தீர்க்கதரிசியை தேவன் ஏன் உண்டாக்கினார், எப்படி உண்டாக்கினார், ఎదర్కాగ ఉండాకినార్ என்று కూడా நாம் பார்க்கிறோம். దేవుని వాక్యం చాలా చక్కగా చెప్తుంది ఇక్కడ. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని. உன்னுடைய தாயின் கருவில கர்ப்பத்தில் உருவாக்குறதுக்கு முன்பாகவே நான் உன்னை அறிந்திருக்கிறேன். నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. நீ గర్భத்திலிருந்து வெளியில வருகிறதுக்கு முன்பாகவே நான் உன்னை பரிசுத்தப்படுத்தியிருக்கிறேன். ஜனமுలకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. தேசங்களுக்கு உன்னை நான் ஒரு தீர்க்கதரிசியாக நிலைநிறுத்தியிருக்கிறேன் என்று கூட கர்த்தர் சொல்லுகிறார். ఈ ఉదయ కాలంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, గర్భంలో మీరు రూపింపక మునుపే దేవుడు మిమ్మల్ని ఎరిగి ఉన్నాడు. இன்றைக்கு ஆண்டவர் உங்களோடு பேசுகிற ஒரு வார்த்தை என்னவென்றால், நீங்கள் தாயின் கருவில உருவாகிறதுக்கு முன்பாகவே தேவன் உங்களை அவர் அறிந்திருக்கிறார். మనం ఎవరమని ఎవరికి బాగా తెలుసు అంటే దేవునికి ఒక్కరికే బాగా తెలుసు. நாம் யார் என்பது இந்த உலகத்தில் யாருக்கு அதிகமாக தெரியும் என்றால் தேவன் ஒருவருக்கு தான் தெரியும். సైకాలజీ ప్రకారం కూడా ఏం చెప్తున్నారంటే, ఒక వ్యక్తి తన సొంత మనస్సుని ఎంతవరకు ఎరుగున్నాడంటే ఒక 10% ఎరుగుంటే ఎక్కువ అంట. మనం ఎటువంటి వారమని కూడా మనకు అస్సలు తెలియదు. మనకే కొన్నిసార్లు మనం నడుచుకునే విధానం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను ఎటువంటి వ్యక్తినా, ఇంత కోపం నాలో ఉందా, ఇంత ద్వేషం నాలో ఉందా, ఇంత పగ, ఇంత అసూయ ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది, అసలు ఇటువంటి వ్యక్తిని నేను కాననుకున్నానే అన్నట్టు మనలో కూడా ఆశ్చర్యం, మనలో అతిశయించే కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటుందన్నమాట. பாருங்க, மனதை குறித்து படித்த டாக்டர் சொல்றாங்க, ஒரு மனிதன் தன்னை குறித்து அறிந்தது ஒரு 10% தானே அவனுடைய மனநிலையை குறித்து அறிந்தது. மற்ற அந்த 90% தெரியாது. எப்படிப்பட்டவங்க என்று நாம் சில நேரத்தில் நமக்கு வருகிற கோபம், நமக்கு வருகிற வருத்தம், நமக்கு வருகிற பாரம், நமக்கு வருகிற உலக ஆசைகள் எல்லாம் பார்க்கும்போது நாமே யோசிப்போம், இதெல்லாம் எனக்குள்ள இருந்துச்சா, நான் இப்படியா இருக்கிறேனே என்கிற ఆశ్చర్యపడக்கூடிய காரியம், ఇలావిட்டு அதிசயப்படக்கூடிய காரியம் உங்களுக்கு தெரிந்திருக்கும். ఎవరో ఇలా చెప్పారండి, ఈ ప్రపంచంలోనే నేను అత్యధికంగా ద్వేషించేది ఎవరంటే నన్ను నేను ద్వేషించుకుంటున్నాను అని కూడా కొందరు జ్ఞానులు ఇలా చెప్పారనమాట.
சில ஞானிகள், உலகத்துல இருந்த ஞானிகள் இப்படி சொன்னாங்க, இந்த உலகத்திலேயே நான் முழுமையாக அதிகமாக நான் వెరుக்கிறது யாரையோ தெரியுமா? என்னை నానే వెరుக்கிறேன். ఎందుకంటే నేను నడుచుకునే విధం నాకు నచ్చలేదు. నా జీవితము అసలు నాకు నచ్చలేదు. మరి కొందరికైతే వారు ఎలా ఉన్నారు, వాళ్ళ ఆకారం కూడా వాళ్ళకి నచ్చదనమాట. వారి ఆలోచనలు వాళ్ళకి నచ్చదు. అసలు ఇటువంటి వ్యక్తి ఎందుకు ఉండాలని కూడా అనుకుంటూ ఉంటారు. కొందరికి వారి స్వరాన్నే వాళ్ళకి వినాలంటే కూడా నచ్చదనమాట. ఏదో ఒక భయము, ఏదో ఒక సిగ్గు, బాలేదు అన్నట్టు ఒక అభిప్రాయం. சிலர் பாத்தீங்கன்னா அவங்களுடைய முகம் எப்படி இருக்கிறது, அவங்களுடைய உடல் எப்படி இருக்கிறது, அது அவங்களுக்கு பிடிக்காது. அவங்களுடைய ஆலோசனைகள் அவங்களுக்கு பிடிக்காது. அவங்களுடைய சொந்த குரலை கேட்கவே அவங்களுக்கு பிடிக்காது. வெறுப்பார்கள். என்னவோ தெரியல என்று சொல்லி ஒரு వెరుపు ఉండాகும். కానీ దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నువ్వు ఎవరివో నాకు తెలుసు. ஆண்டவர் சொல்லுகிறார், நான் உங்களை அறிந்திருக்கிறேன், நீங்கள் யார் என்று எனக்கு మున్బాగవే தெரியும். యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించి పరిచర్య చేస్తున్న ఆ దినములలో మనుష్యులను ఆయన చూసిన వెంటనే ఏ మనిషి యొక్క మనస్సులో ఏముందనేసి ప్రభు ఎరిగాడంట. వారు చెప్పవలసిన అవసరం లేదు, వారి మనసులో ఉన్న ఆలోచనలు కూడా ఎరిగి వాళ్ళకు ஜவாபிச்சு ஸ்பந்திச்சாடு. ஆண்டவராகிய இயேசு கிறிஸ்து ஊழியம் செய்து வந்த அந்த நாட்கள்ல மனிதர்களை பார்த்து அவர்களோட பேசும்போது அவங்களுடைய உள்ளத்துல என்ன இருக்கிறது என்று அவங்க சொல்ல வேண்டிய அவசியமே இல்லை. அவங்களுடைய முகத்தை பார்த்தாலே அவர்களுடைய முழு உள்ளம், அவங்களுடைய வாழ்க்கை அவருக்கு தெரிந்தது. அப்படிதான் அவர் பதில் கொடுத்தார். ముఖ్యంగా యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక సంఘటన రాయబడి ఉంది. ఒక స్త్రీని వచ్చి పాపం చేస్తుంటే ఆ స్త్రీని పట్టుకున్నారు. పట్టుకొని ఆ కాలంలో వాళ్ళకి ఇవ్వబడిన నియమం ప్రకారము అలా తప్పు చేసిన వారికి మరణ శిక్ష విధించాలి, రాళ్ళు రువ్వి చంపాలన్నది దేవుని ధర్మశాస్త్రము. దేవుడే చెప్పాడు, ప్రభువే చెప్పాడు. ఎందుకు చెప్పాడు? తప్పు చేసేవారిని, పాపం చేసేవారిని, విగ్రహారాధకుల్ని, విచారం చేసేవారిని, ఇజ్రాయేలు నుండి అటువంటి వారిని ఏం చేయాలంటే రాళ్ళు రువ్వి చంపాలనేసి దేవుడు పాత నిబంధనలో ఆజ్ఞనిచ్చాడు. பழைய ஏற்பாட்டுல ஆண்டவராகி தேவன் என்ன சொன்னார் என்றால், பேசித்தனம் செய்கிறவர்கள், விபச்சாரம் செய்கிறவர்கள், விக்கிரக ஆராதனை செய்கிறவர்கள், பொய்யர்கள், இப்படிப்பட்டவர்களை இஸ்ரவேல்ல நீங்க என்ன பண்ணணும்? కల్లెరిందు కొల్ల வேண்டும். కొన్ని మార్లు మనం అనుకోవచ్చు, దేవుడు ఎందుకు ఇంతగా శిక్షిస్తున్నాడు? అంతగా శిక్షించాల్సిన అవసరం ఉందా? అంతగా పాపాన్ని ద్వేషించాల్సిన అవసరం ఉందా అని కూడా మనం అనుకోవచ్చు. కానీ దేవుడు చూడండి, చాలా ప్రేమ స్వరూపి. ఏది చేసినా కూడా ప్రేమ లేకుండా ఆయన దేవుడు శిక్షిస్తుంటే కూడా, దండనిస్తుంటే కూడా అందులో కూడా దేవుని ప్రేమను మనము చూడగలుగుతున్నాము. நாம் யோசிக்கலாம், ஏன் ஆண்டவர் பாவத்தை இவ்வளவு வெறுக்கிறார்? ஏன் பாவத்தை குறித்து இவ்வளவாக பேசுகிறார்? ஏன் அதை தூக்கி போடுகிறார்? அவர் அன்பானவர் தானே. ஆமா, அவர் அன்பானவர் தான். அவருடைய శిక్షయిలియం, దండనయిలియం, అందు దండనలో కూడా అన్పై తెరివిక్కిరారు. ఒక ఉదాహరణకు, ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి. ఆ వ్యక్తికి షుగర్ ఎక్కువైంది, కాళ్ళంతా పుండైపోయింది, మోకాళ్ళ వరకు పుండైంది. దాన్ని బాగా చేసుకోలేని ఒక పరిస్థితులు వెళ్ళినట్లా, మంచి డాక్టరే, కాపాడాలనుకున్న డాక్టరే, కానీ ఒక స్థితి వచ్చినప్పుడు ఈ కాలును ఉంచితే ఏమవుతుందంటే శరీరం అంతా కూడా పాడైపోతుంది, మరణిస్తారని చెప్పి వారికి ఎక్కడి దాకా కట్ చేసి తీయాలంటే ఈ కాలు మోకాలు దాకా తీయాలి, మోకాలు పైగా తీయాలనేసి వారు కట్ చేసి తీసేస్తారు. అదే విధంగా దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే, పాపం ఎక్కువైపోయి ఒక ప్రదేశంలో ఎక్కువ అవుతే దాన్ని తీసి పాడేస్తేనే ఇతరులు బాగుపడతారు, లేకపోతే బాగుపడరు. అందుకే దేవుడు కూడా పాపాన్ని అంతగా ద్వేషించి రాళ్ళు రువ్వి చంపండి అని కూడా దేవుడు చెప్పాడు అనమాట. ஏன் பாவத்தை ஆண்டவர் இவ்வளவு வெறுக்கிறார்? உதாரணத்துக்கு, ஒரு சுகர் வியாதி காலெல்லாம் புண்ணாயிடுச்சுன்னா, ஒரு குறிப்பிட்ட நிலைமைக்கு தாண்டின பிறகு அந்த டாக்டர் சொல்லுவாங்க, இதை வச்சுக்கிட்டு நீங்க பிழைக்க முடியாது, இந்த காலை எடுத்தாதான் ஜீவன் காக்கப்படும், அதை வச்சுட்டீங்கோ உடம்பெல்லாம் அந்த இன்ஃபெக்ஷன் போய் அவங்க மறிச்சிருவாங்க.
அப்போ அந்த அன்பான டாக்டர் எப்படி அந்த காலை துண்டித்து எடுக்கிறாரோ அதே போலதான் தேவனாகிய கர்த்தர் கூட பாவம் முத்தி போனதுக்கு பிறகு, பாவிகள் பெருகி போனதுக்கு பிறகு அவர்களை அடித்து துண்டித்து தூக்கி போடுகிறார். இல்லாவிட்டால் மற்ற எல்லோரும் కూడా கெட்டு போய்விடுவார்கள். ఇస్త్రీ నాలాగే పిలుచుకోవచ్చా, తీసుకోవచ్చారు. యేసుక్రీస్తు ముందు తీసుకొచ్చి ప్రభువా దేవా ఈవిడ ఇలాంటి పాపం చేసింది, ధర్మశాస్త్రమేమో రాళ్ళు రువి చంపమంటుంది, మీరేం చెప్తారు అనేసి ఆయన్ని శోధించారనమాట. యేసుక్రీస్తును పట్టుకోవడానికి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రేమగా ఉండమన్నాడు కదా, ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించమన్నాడు. అటువంటి వ్యక్తి వద్దకు తీసుకొచ్చి ఈవిడ ఇలా చేసింది, రాళ్ళు రూమంటారా అంటే, అవును రాళ్లతో కొట్టండి అంటే, అప్పుడు నీకు ప్రేమ లేదు అంటారు. కొట్టకండి అంటే, చూడు పాపాన్ని నువ్వు అంగీకరిస్తున్నావు అని చెప్పడానికి ఆయన ఎలాగైనా వలలు వేసుకొని ఆయన తప్పు చేస్తున్నాడు అని ప్రజలకు చూపించడానికి ప్రయత్నించారు. ஏன் இந்த பாவத்துல பிடிக்கப்பட்ட ஸ்திரீயை இயேசு கிறிஸ்துவிட கொண்டு வந்தார்கள் என்றால், இயேசு கிறிஸ்து அன்பானவர். ஒரு கன்னத்தை அடித்தால் மறு கன்னத்தை காட்ட சொல்கிறார். அப்படிப்பட்டவர்கிட்ட கொண்டு வந்து கல்லெறிந்து இந்த ஸ்திரியை கொல்ல வேண்டும் என்று கேட்கும் போது இயேசுவானவர் ஆம் கல்லெறிந்து கொள்ளுங்கள் என்று சொன்னால், அப்ப சொல்லுவாங்க உங்களுக்கு அன்பு இல்லை, இல்ல நீங்க கல்லெறிய கூடாது, அவளை விட்டுருங்க அப்படின்னு சொல்லிட்டா, அப்போ வந்து நீங்க பாவத்தை ஏற்றுக்கொள்ளுகிறீங்களா என்கிற ஒரு சதிக்குள்ளாக அவரை போடும்படியாக அவங்க வந்து எவ்வளவு ముయற்சி செஞ்சாங்க. వెంటనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ ప్రజలను చూసి రాళ్ళు పెట్టుకుని నిలబడుకుంటే, ఆయన మోకాల మీద వంగి కూర్చొని కిందికి రాస్తున్నాడంట. ఆయన వేళ్ళు ఉపయోగించుకొని ఫింగర్ తో ఇలా మట్టి మీద రాస్తూ ఉన్నాడు. రాస్తూ చెప్పాడు, మీలో ఎవరిలో పాపం లేదనుకుంటారు, పరిశుద్ధులు, మీ యొక్క మనస్సాక్షి మిమ్మల్ని వాదించడం లేదనుకుంటారు, అటువంటి వారు మొట్టమొదటి రాయిని ఈ యొక్క లేడీ మీద, ఈ యొక్క స్త్రీ మీద మీరు వెయ్యొచ్చు అని కూడా அனுமதினிச்சாడు. ஆண்டவராக இயேசு அந்த இடத்துல குனிந்து உட்கார்ந்து கொண்டு அந்த மண்ணுல அவருடைய விரலை வைத்து எழுதி கொண்டு, உங்களில் யார் பாவம் செய்யவில்லையோ, உங்களுடைய உள்ளத்துல யார் நீங்க சுத்தமா இருக்கிறீங்களோ, பாவமே இல்லாம இருக்கிறீங்களோ, நீங்க உங்களுடைய முதலாவது கல்லை தூக்கி இந்த பெண் மேல போட்டு நீங்க அடிக்கலாம், கொல்லலாம் என்று கூட சொன்னார். చిన్నగా ఒక్కొక్కరు, కొందరు నిలబడుకున్న వాళ్ళు ఒక్కొక్కరు వెళ్ళిపోయారు. చివరిగా చూస్తే ఎవ్వరు లేదండి, యేసుక్రీస్తు ఆ స్త్రీ మాత్రం అక్కడ ఇద్దరే ఉన్నారన్నమాట. ఆవిడ్ని చూసి యేసయ్య చెప్పాడు, ఇక నువ్వు పాపము చేయొద్దు, నేను నిన్ను ఖండించటం లేదు, వెళ్ళు అని పాప క్షమాపణ ఇచ్చి పంపించాడు. ஆண்டவராக இயேசு அவர்களிடத்துல சொல்லிவிட்டு, உங்களில் யார் பாவம் இல்லாமல் இருக்கிறீர்களோ உங்களுடைய கல்லை போடுங்கள் என்று சொன்னார். கொஞ்ச நேரத்துக்கு பிறகு பார்த்தா ஒவ்வொருத்தரா போய் கடைசியில யாருமே இல்லாம இயேசுவும் அந்த ஸ்திரீயும் மாத்திரம் இருந்தாங்க. ஆண்டவராக இயேசு அவளை பார்த்து சொன்னார், நானும் உன்னை தண்டிக்கவில்லை, தண்டித்திருக்கலாம், ஆனா தண்டிக்க மாட்டேன், இனி போய் நீ பாவம் செய்யாதிருக்கணும் என்று ஒரு கட்டளை கொடுத்து అనిపినారు. అసలు ఏం జరిగింది, ఎందుకు అందరూ వెళ్ళిపోయారు, ఎప్పుడైనా ఆలోచించారు? ప్రతి ఒక్కరు అక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు అంత పెద్ద తప్పు నేరము చేసి ఉండరు నాకు తెలిసి. అందులో ఉన్నవారు ఒకరో ఇద్దరు రహస్యంగా తప్పు చేసి ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్కరు ఎందుకు వెళ్ళిపోయారంటే, కొన్ని వేద పండితులు ఇలా చెప్తున్నారు, అది ఎంతవరకు నిజం మనకు తెలియదు, కానీ ఉండొచ్చేమో, బహుశా ఉండొచ్చు. ఏంటంటే ఒక్కొక్కరిని చూసి వారి జీవితాల్లో ఉన్న పాపాన్ని కింద రాశాడంట. ఆ మట్టి మీద వాళ్ళ ముఖాన్ని చూసి నీ పాపం ఇది వేగంగా రాయడం మొదలుపెట్టు. చూసిన వాళ్ళు వెంటనే రాళ్ళు కింద పడేసి, అవును ఆయన రాస్తున్నది చెప్తున్నది కరెక్ట్, మన హృదయములో ఉన్నది ఆయనకు తెలిసిపోయిందనేసి వెళ్ళిపోయారు. அந்த இடத்துல நின்று கொண்டிருந்தவங்க பாருங்க, எப்படி போயிட்டாங்க, கல்லை போடாம எப்படி போயிட்டாங்க என்று கேட்டால், ஆண்டவராக இயேசு ஒவ்வொருத்தருடைய முகத்தை பார்த்து சில வேத பண்டிதர் சொல்கிறார், அவங்களுடைய விரலால அவங்களுடைய பாவங்களை எழுத ஆரம்பிச்சாராம். உன்னுடைய பாவம் இதுதான், நீ வந்து யோக்கியம் கிடையாது, உனக்குள்ள கூடியப்பட்ட குறை இருக்கு என்று ஒவ்வொருத்தர் குறித்து எழுதும் போது அவங்களுடைய பாவத்தை அந்த மண்ணில பார்த்த உடனே அவன் கல்லை போட்டுட்டு ஓடிட்டான். చూడండి, ప్రజలకు ఎప్పుడు మనుషులకు ఎలా అంటే ఇతరులను తీర్పు తీర్చడం చాలా నచ్చుతుంది. ఇతరులను వచ్చి బలంగా తీర్పు తీరుస్తూ ఉంటాం.
மனிதர்களாகி நமக்கு எப்படிப்பட்ட ஒரு சுபாவம் என்றால், மற்றவர்களை நியாயத்திருக்கிறது நமக்கு ரொம்பவும் பிடிக்கும். ఇతరుల మీద దేవుని ఆజ్ఞైనా లేకపోతే కరెక్ట్ గా ఉండాలన్న ఒక మాట అయినా మనము చెప్పడం వచ్చి చాలా బలంగా చెప్తూ ఉంటాం. மற்றவங்களுக்கு சொல்லும் போது நீங்க வந்து இப்படிதான் இருக்கணும், அப்படிதான் இருக்கணும், தேவனுக்கு பயந்து இருக்கணும் என்று சொல்லும் போது நாம் ரொம்பவும் அதிகமாக சொல்லுவோம். కానీ మన సొంత జీవితాన్ని మనం తీర్పు తీర్చుకునేటప్పుడు మన మనస్సును మనము ఒక్కసారి మన క్రియలు మన నోటి మాటలు ఎలా ఉన్నాయని తీర్పు తెచ్చుకునేటప్పుడు మనం చాలా సాఫ్ట్ ఉంటాం అన్నమాట. మనకని వచ్చినప్పుడు అంత బలంగా అంత గట్టిగా తీర్పు తెచ్చుకోము. நம்மளுடைய சொந்த வாழ்க்கையை வந்து நாம் அலசி பார்க்கும்போது நம்மை நாம் அவ்வளவாக కఠినமாக న్యాయతీర్పు కొள்ள మాటం. వాస్తవానికి ఎలా ఉండాలంటే ఇతరుల మీద మనము కనికరము చూపించి మన మీద మనం వచ్చి చాలా గట్టిగా నిలబడుకొని తీర్పు తీర్చుకోవాలి. உண்மையில் எப்படி இருக்க வேண்டும் என்றால் மற்றவர்கள் மேல் நம் மனம் இறங்கி நம்மை நாம் தான் நியாய தீர்த்து கொள்ள வேண்டும். நம்மை நாம் வந்து ரொம்பவும் కఠినமா న్యాయ తీర్த்து కొள்ளணும். మற்றவங்களை வந்து కొంచెం లేసాలా న్యాయ తీర్కணும். ఇతరులు మనం వచ్చి లైట్ గా తీర్పు తీర్చిన మనల్ని మనము చాలా డీప్ గా తీర్పు తీర్చుకోవాలన్నమాట. ఇతరులను వెళ్ళి నువ్వు పాపి అని చెప్పడానికంటే నేను పాపిని అని చెప్పుకోవడం ఉత్తమం. மற்றவங்களை பார்த்து நீ ஒரு பாவி என்று சொல்லுகிறது அது எல்லாரும் செய்வாங்க. ஆனா நான் ஒரு பாவி என்று சொல்லுகிறது தான் ரொம்ப ரொம்ப కష్టమైన విషయం. அதுதான் ఉண்மையான విషయం. చూడండి, దేవుడు వచ్చి మనం పుట్టక ముందే మనము ఎవరము ఎందుకు వస్తున్నాము ఆయన ఎరుగున్నాడు. ஆண்டவர் பாருங்க, நாம் பிறக்கிறதுக்கு முன்பாகவே நாம் யார் ఎదరికి వందిరుக்கிறோం என்று அறிந்திருக்கிறார். ఈ రోజు మీరెవరంటే దేవుని అడిగితే మీరెవరని ఆయన 100% సరైన కార్యాన్ని దేవుడు ఒక్కడే చెప్పగలడు. మన ఇంట్లో ఉన్నవారు మన గురించి చెప్పలేరు. మన మన బంధువులు మిత్రులు ఎవ్వరు కూడా సంపూర్ణంగా మన జీవితాన్ని ఎరిగిన వాళ్ళు ఎవ్వరు లేరు. பாருங்க, நம்மளுடைய குடும்பத்தில் இருக்கிறவங்களோ நண்பர்களோ யாருமே நம்மளுடைய வாழ்க்கையில பரிபூர்ணமாக நம்மளுடைய மனது இப்படிதான் இருக்குது, நம்மளுடைய உள்ளம் இப்படிதான் இருக்கு என்று சொல்லவே முடியாது. కొందరు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వివాహ జీవితాన్ని కుటుంబ జీవితాన్ని జీవించిన తరువాత కూడా కొందరు చెప్తారు, ఇటువంటి మనసు ఈ వ్యక్తిలో ఉన్నదరిసి నాకు ఎప్పుడు తెలియదు, 30 సంవత్సరాలు బ్రతికాను, ఇలా ఉంటాడు అని నేను ఎప్పుడు ఊహించలేదు అని కూడా చెప్తూ ఉంటారనమాట. சில பாருங்க 20 ஆண்டு 30 ஆண்டு குடும்ப வாழ்க்கையை வாழ்ந்து விட்டு அவங்களுடைய கணவனை குறித்து மனைவி குறித்து சொல்லுவாங்க, இப்படிப்பட்ட ஒரு உள்ளம் இப்படிப்பட்ட ஒரு மனுஷனா இருப்பான் என்று சொல்லி எனக்கு எப்பவுமே தெரியலையே என்று சொல்லுவாங்க. దాని అర్థం ఏంటంటే ఎంత కాలము ఒక వ్యక్తితో సన్నిహితంగా జీవించిన ఒక భార్య అయినా భర్త అయినా ఇదే ఈ లోకంలో వచ్చి చాలా డీప్ రిలేషన్షిప్ ఇది ఒక్కటే అన్నమాట, భార్య భర్త. అటువంటి వారు కూడా వీళ్ళ ఒకరి మనసు ఒకరిని పూర్తిగా అర్థం చేసుకునేదానికి అసలు ఈ ఒక జన్మ సరిపోదన్నమాట. இது பாருங்க, உலகத்திலே ரொம்பவும் நெருங்கி பழகிற ஒரு உறவு என்றால் ஒரு கணவனும் மனைவியும். ஆனால் இந்த கணவனும் மனைவியும் எத்தனை ஆண்டு கூட வாழ்ந்தாலும் ముழுமையா அவங்கள அறிந்து கொள்ள முடியாது. ఇప్పుడు మీరు ఆలోచించండి, దేవుడు కూడా మనకు దేవునికున్న ఒక సంబంధాన్ని ఒక భార్య భర్తకు ఉన్న సంబంధంతో పోలుస్తున్నాడు అన్నమాట. இப்ப நன்றாக யோசித்து பாருங்க, ஆண்டவர் வந்து நமக்கும் தேவனுக்கும் இருக்கிற ஒரு உறவை ஒரு கணவனுக்கும் ஒரு மனைவிக்கும் இருக்கிற உறவோடு அவர் ఒప్పిట్టు పేసుகிறார். ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని పూర్తిగా మీరు చదువుకుంటే అక్కడ వివాహం గురించి కుటుంబం ఎలా ఉండాలని చెప్పడం ద్వారా ఇవన్నీ ఒక సాదృశ్యమైనవి, క్రీస్తుకు తన సంఘానికి ఉన్న ఆ యొక్క సంబంధమే నిజమైనది అని కూడా సూచించి చెబుతుంది. எபேசியர் 5ஆம் அதிகாரத்தை முழுவதும் நீங்க வாசித்து பார்த்தால் ஒரு குடும்பம் எப்படி இருக்க வேண்டும், ஒரு கணவனும் மனைவி எப்படி இருக்க வேண்டும், அவைகளெல்லாம் எழுதிவிட்டு இவைகளெல்லாம் நிழல் ஆக இருக்கிறது உண்மையான பொருள். క్రిస్తుவும் அவருடைய సభைக்கும் இருக்கிற ఉరవు. యేసుక్రీస్తు ప్రభువు మనకు భర్తగా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. సంఘము ఆయన యొక్క భార్య అని కూడా దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ஆண்டவருடைய வசனம் சொல்கிறது, ஆண்டவராகிய இயேசு வந்து కణవనాగ இருக்கிறார், సభయో మనవియాగ இருக்கிறது. కానీ ఇప్పుడు జరిగేది ఏంటంటే ఈ రోజుల్లో ఉన్న మనకు దేవుని క్రీస్తుకున్న సంబంధం వచ్చి ఇంకా వివాహము కాలేదు.
మనము నిశ్చయించబడి ఉన్నాము అని దేవుని వాక్యం చెబుతుంది అనమాట. இப்போ இருக்கிற சூழ்நிலை என்னவென்றால், இயேசு கிறிஸ்துவும் சபைக்கும் இருக்கிற உறவு இன்னும் திருமணம் செய்து கொள்ளவில்லை. இயேசு இன்னும் அவர் திருமணம் முடிக்கல. அவர் சொல்லுகிறார், நான் உன்னை నిశ్చయితిరుக்கிறேன். ఒక అమ్మాయిని చూసినప్పుడు మొట్టమొదటిగా నిశ్చయించుకుంటారనమాట. ఎంగేజ్మెంట్ అని కూడా మనం చెప్తుంటాం కదా. అది ఈస్టర్న్ కల్చర్ లో చాలా గొప్పగా ఉండేదన్నమాట. బైబిల్ రాసిన ఆ కాలంలో కూడా ఈ ఎంగేజ్మెంట్ లేకపోతే బెట్రాతల్ అంటారు. అది వచ్చి చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఈ పురుషునికి ఈ స్త్రీ అని నియమించుకుంటే అందులో మార్పు వచ్చేస్తే అది డైవర్స్ లాగా ఆ కాలంలో వాళ్ళకు లెక్క. ఈ రోజుల్లో అది ఈజీగా అయిపోవచ్చు. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా మాకు వద్దు అనుకుంటే ఈ ఇరు తరపున ఉన్నవారు మార్చుకునేస్తారు. కానీ అప్పట్లో అలా కాదు. ఒక్కసారి నియమించుకుంటే ఆ వ్యక్తిని వాళ్ళు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి. பாருங்க, இந்த கிழக்கு பாகத்துல இருக்கிற ஒரு கலாச்சாரம் என்னவென்றால், ஒரு ஒரு புருஷன் ஒரு ஸ்திரியை பார்த்து இல்லாவிட்டால் அவங்க இவங்களுக்கு கொடுக்கலாம், இந்த பெண்ணை இந்த இந்த பையனை கல்யாணம் செய்து கொள்ளணும் என்று நிச்சயித்த உடனே என்ன நடக்கும்னா, அது விவாகம் ஆன மாதிரிதான் கணக்கு. அந்த காலத்துல அவர்கள் அப்படி செய்துவிட்டு அதை அவங்க மறுத்து விட்டால் அது వివాహరత్తుకి ఈక్వల్ இருக்கும், డైవర్స్ కి ఈక్వల్ இருக்கும். ఇప్పుడు మీకు అర్థమవుతుంది. మరియమ్మను వచ్చి యోసేపు నిశ్చయించుకున్న తరువాత, యోసేపు వచ్చి నిశ్చయించారనమాట మరియమ్మను పెళ్లి చేసుకోవాలనేసి. ఆయనకు నిశ్చయమైంది. నిశ్చయమైన ఆ కాలంలో ఎంగేజ్మెంట్ టైం, ఆ ఎంగేజ్మెంట్ టైంలో ఈవిడ గర్భవతిగా మారింది. ఇప్పుడు ఆయన టెన్షన్ పడిపోతున్నాడు. ఎలా జరిగిందో, ఏం జరిగిందో, ఎక్కడ తప్పు జరిగిందో అనేసి భయపడుతూ, మంచి వ్యక్తి కనుక ఆయన అనుకున్నాడంట, ఎందుకు వచ్చింది, ఎలా ఉంటే కూడా మనం పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఆవిడ పేరును కూడా మనం పాడు చేయాల్సిన అవసరం లేదు, నెమ్మదిగా వదిలేస్తాం అనుకుంటే, అప్పుడు దేవుని దూత వచ్చి మాట్లాడి, నువ్వు అనుకున్నట్లు కాదు యోసేపు, ఇది దేవుని శక్తి ద్వారా కలిగిందంటే దేవుని మాటకు విధేయతగా ఉండి ఆయన వచ్చి మరియమ్మను పెళ్లి చేసుకున్నాడు. இப்ப நமக்கு புரியும். மரியாளை யோசேப்புக்கு நிச்சயித்ததுக்கு பிறகு அவங்க கர்ப்பம் தரித்த உடனே அவர் ஒரு நல்ல மனிதனா இருக்கிறதுனால அவர் என்ன செஞ்சாருங்க, அவளை அப்படியே விட்டுறலாம், இதை நம்ம வெளியில கொண்டு போய் பஞ்சாயத்தை வச்சு அவங்களுடைய பேரை கெடுக்க தேவையில்லை என்று நினைத்து கொண்டிருக்கும் போது தேவனுடைய தூதன் இறங்கி அப்படி கிடையாது என்று, இயேசு என்கிறவர் தேவனுடைய ஆவியினால இது கர்ப்பம் தரித்திருக்கிறார், அப்படிதான் நடந்திருக்குது மரியாளுக்கு என்று சொன்ன உடனே அவர் మరియాళை ఏற்றுకొంటారు. ఇప్పుడు నిశ్చయించిన కాలానికి పెళ్లి చేసుకునే టైంకి వచ్చి ఒక గ్యాప్ ఉంటుందన్నమాట. ఆ గ్యాప్ పీరియడ్ లోనే మనం ఇప్పుడు ఉన్నాం. దేవుడు మనల్ని 2000 సంవత్సరం క్రితం నిశ్చయించాడు. ఇకను ఆయన వచ్చి తీసుకెళ్లి 7 ఏళ్ళు వివాహం చేసుకునేంత వరకు మనం వచ్చి ఆయనకు నిశ్చయింపబడిన వారుగా ఉన్నాం. இப்போ 7 ஆண்டு அவர் நமக்கு நம்மை திருமணம் செய்து கொள்வதற்கு முன்பாக 2000 வருஷமாக நாம் నిశ్చయింపబட்டிருக்கிறோం. పౌలు ఒక స్థలంలో ఇలా చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ఒకే ఒక వధువుగా క్రీస్తుకని పరిశుద్ధమైన వధువుగా నిశ్చయించాను. ఎక్కడ సాతాను హవ్వను వచ్చి శోధించి పడదోసినట్లు మీ విశ్వాసాన్ని పడదోస్తాడేమో అని నేను భయపడుతూ ప్రార్థిస్తున్నాను అని కూడా చెప్తున్నాడు. పౌలు சொல்லுகிறார், ஒரே ஒரு கணவனாகிய இயேசு கிறிஸ்துவுக்கு, புருஷனாகிய இயேசு கிறிஸ்துவுக்கு உங்களை பரிசுத்தம் உள்ள கன்னிகையாக ஒப்பு கொடுத்திருக்கிறேன். ஆனா நான் பயப்படுகிறேன், எப்படி ஏவாளை பிசாசு வஞ்சித்து சோதித்து பாவத்துல தள்ளிவிட்டானோ அதே போல உங்களையும் தள்ளிவிட்டு வஞ்சித்து விடக்கூடாது என்று சொல்லி நான் ஜெபிக்கிறேன் என்று கூட சொல்லுகிறார். దేవుడు మనల్ని రూపించడానికి ముందే మనము క్రీస్తు యొక్క వధువుగా ఉండాలని ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. நாம் இந்த உலகத்துல பிறந்து தாயின் கற்பத்துக்குள்ளேந்து வருகிறதுக்கு முன்பாகவே நாம் இயேசு கிறிஸ்துவுடைய మణవాటిயாக இருக்க வேண்டும் என்று ఆండవర్ నిర్ణయిత్తు కొన్నారు. యెర్మియాను ఇక్కడ వచ్చి దేవుడు ఒక ప్రవక్తగా ప్రజలకు నియమించాడు, దేశములకు నియమించాడు. కానీ మిమ్మల్ని నన్ను దేవుడి నూతన నిబంధనలు ఎలా పిలుస్తున్నాడంటే, అనేక సేవలు ఉన్నా కూడా చివరిగా మన స్థితి ఏంటంటే ఆయన ఒక వధువుగా మారడము. எரேமியாவை அந்த காலத்தில் தேவன் தேசங்களுக்கு
தீர்க்கதரிசியாக அழைத்தார். இந்த புதிய ஏற்பாட்டு காலத்தில் சிலரை அப்போஸ்தலர்களாக, தீர்க்கதரிசிகளாக பலவிதமான ஊழியங்கள் இருக்கு. ஆனால் கடைசியாக இயேசு கிறிஸ்துவுக்காக பரிசுத்தமா வாழுகிறவங்களுக்கு கிடைக்க போகிற ஒரு நிலைமை என்னவென்றால் அவருடைய மனவாட்டியாக మారపోகிறது. ప్రతి క్రైస్తవుడు దేవుని యొక్క పెళ్లి కుమార్తెగా మారుతాడా అంటే ఆలోచించాలి. అటువంటి స్థితిని నొందుకున్న వారే మారుతారన్నమాట. ஒவ்வொரு கிறிஸ்தவனும் இயேசு கிறிஸ்துவுடைய மனவாட்டியாக மாற முடியுமா என்றால் அப்படிப்பட்ட పరిశుద్ధం உள்ளவர்கள் தான் మార முடியும். కానీ మనకు దేవుడిచ్చిన పిలుపు ఏంటి? ఆయనకు వధువుగా మారి ఆయనతో నిత్యము కాపురం చేయాలనేసి దేవుడు మనల్ని పిలుచున్నాడు. ஆண்டவர் நம்மை எதற்கு அழைத்தார்? அவருடைய நித்தியமாக அவரோடு நாம் உறவாடி அவருடைய மனைவியாக அவரோடு கூட நாம் நம்மளுடைய ஒரு வாழ்க்கையை வாழும்படியாக దేవుని நம்மை అழைத்திருக்கிறார். భార్య భర్త అని చెప్పినప్పుడు పరలోకంలో శారీరమైన బంధం ఉండదన్నమాట. மறுபடியும் இப்ப நான் சொல்லுகிறேன், தெளிவுபடுத்துகிறேன். பரலோகத்தில் நாம் தேவனை திருமணம் செய்து கொள்ளுகிறோம் இல்லாவிட்டால் அவரோடு ఇணைகிறோம் என்றால் అది శరీరத்துக்குரிய కార్యం கிடையாது. ఒక వివాహంలో చాలా ముఖ్యమైనది ఏంటంటే ఒక ఇంటిమెసీ అంటే చాలా క్లోజ్ గా ఉండేది. ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఒకరి కొరకు ఒకరు జీవించేదే ఒక నిజమైన వివాహానికి గుర్తింపు. ஒரு உண்மையான திருமணத்துல நடக்குன்னா ஒருத்தருக்காக ஒருத்தர் வாழ்ந்து ஒருவரை ஒருவர் க்ளோஸா ரொம்ப நெருங்கி வாழ்கிற ஒரு ఐక్యంதான் ஒரு திருமணத்தில் நடக்கிறது. ప్రభు అటువంటి సన్నిహితమైన ఒక ఇంటిమేట్ రిలేషన్షిప్ ని మీ యొద్ద నుంచి నా యొద్ద నుంచి దేవుడు కోరుకుంటున్నాడు. ஆண்டவர் அப்படிப்பட்ட ஒரு நெருங்கின உறவை நம்ம இடத்திலிருந்து அவர் ఎదుర్పార్க்கிறார். మన మనస్సును ఆయన అర్థం చేసుకోవాలి. ఆయన మనస్సును మనము నిండుగా అర్థం చేసుకుంటేనే అప్పుడే మనకు దేవునికి ఒక మంచి సంబంధం అనేది కలుగుతుంది. ஆண்டவருக்கும் நமக்கும் ஒரு நல்ல உறவு உண்டாக வேண்டும் என்றால் அவருடைய உள்ளத்தை நாம் முழுமையாக அறிய வேண்டும். நம்மளுடைய உள்ளத்தை அவர் ముழுமையாக அறிய வேண்டும். అటువంటి ఒక స్థితికి మారడానికే మనకు దేవుడు ఈరోజు సంఘాలు ఇచ్చాడు, ఈరోజు వాక్యాన్ని ఇచ్చాడు, ఈరోజు సువార్తనిచ్చాడు, ఈరోజు పరిశుద్ధాత్మ శక్తినిచ్చాడు. ఈరోజు పవిత్రమైన జీవితాన్ని ఎందుకు జీవించుంటున్నాడంటే ఏకపురుషుడైన యేసుక్రీస్తు కొరకు మనం నియమింపబడి ఉన్నాము కనుక. இன்றைக்கு ஏன் ஆண்டவர் நம்மை பரிசுத்தமான ஒரு வாழ்க்கை வாழ வேண்டும் என்று சொல்லுகிறார் என்றால் ஒரே ஒரு పురుషునాగి యేసు క్రీస్తువుకి நாம் నిశ్చయింపబட்டிருக்கிறதுனால. ఆ కాలంలో బైబిల్ టైమ్స్ లో ఏం జరిగేదంటే ఒకరికి ఒకరు నిశ్చయించిన తరువాత ఏం జరుగుతుందంటే ఈ పురుషుడు వచ్చి చూసి అమ్మాయిని చూసినాక వెళ్ళిపోతారట. వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడు వచ్చి తీసుకెళ్తారో తెలియదు. కానీ ప్రతిరోజు ఈ అమ్మాయి వచ్చి సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు వచ్చి తీసుకెళ్తారో అప్పుడు అన్ని ఆయత్తంగా ఉంచుకోవాలన్నమాట, సిద్ధపాటుతో ఉండాలి. ఒకరోజు ఎందుకు వెళ్ళిపోతారంటే ఈ వ్యక్తి వచ్చి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి వెళ్ళిపోయి వాళ్ళ తండ్రి ఇంట్లో ఎన్నో భవనాలు వాళ్ళకుంటే కూడా ఒక ప్రత్యేకమైన భవనాన్ని కట్టుకుంటాడంట ఆ పెళ్లి కుమారుడు. ఎందుకు? నేను నా భార్య ఉండడానికి అనేసి ఒక ప్రత్యేకమైన గృహమును నిర్మించుకుంటాడు. ఆ నిర్మాణం పని ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది ఎవరికి తెలియదు. ఆ తండ్రి ఒకరికే తెలుసు అంట. ఆ కుమారుని యొక్క తండ్రి ఒకరికే తెలుసు. ఆ పని అంతా పూర్తయినాక తండ్రి ఒకరోజు చెప్తాడంట, నువ్వు వెళ్ళి నీ యొక్క నిశ్చయించుకున్న నీ యొక్క పార్ట్నర్ని తీసుకోరా అని చెప్పినప్పుడు ఆ పెళ్లి కుమారుడు పెద్ద తాళ మేళములతో స్నేహితులతో పెద్ద ఎత్తున వచ్చి బోరు ఊపుకుంటూ వచ్చి మధ్యరాత్రిలోపుడు వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్తాడట. ఆ ఉపమానాన్నే ఆ కాలంలో జరిగిన వాటిని యేసుక్రీస్తు తనకు తన సంఘానికి ఉన్న ఒక సంబంధము జరగబోయే కార్యాన్ని కూడా అలాగే చేస్తున్నాడు. அந்த காலத்தில் என்ன செய்வாங்க, ஒரு பெண்ணை பார்த்து நிச்சயித்ததுக்கு பிறகு அந்த ஆண் வீட்டுக்கு போயிடுவா. எதுக்கு போவாங்கன்னா அவங்களுடைய சொத்து சுதந்திரம் அநேக வீடு வாசல் இருந்தாலும் இவனும் இந்த பெண்ணும் அவனுடைய எதிர்காலத்தின் மனைவி வாழுகிறதுக்காக ஒரு வீட்டை கட்டுவாங்களாம். அந்த வீடு எப்போது கட்டி முடிக்கிறாங்களோ அந்த பையனுக்கு கூட தெரியாது. அவங்களுடைய அப்பா சொல்லுவாங்க, இப்ப போய் உன்னுடைய மனைவாட்டியை கொண்டு வந்துருன்னு சொன்ன உடனே இவன் குதிரையும் ரதங்களையும் எடுத்துக்கொண்டு சிநேகிதர்களை கூப்பிட்டு கொண்டு தாள மேளங்களோட எக்காலத்தை ஊதி ஓடி வருவார். வந்த நேரத்துல அந்த பெண் ஆயத்தமா இருந்தா கொண்டு போவான், ஆயத்தமா இல்லைன்னா விட்டுட்டு வேற ஒரு
పెన్నై పాక ఆరంభిపాను. ఆ కాలంలో ఎలా అంటే వాళ్ళు వచ్చి ఎదురు చూసిన వేళలో అమ్మాయి సిద్ధంగా లేకపోతే ఆ స్థలంలో లేకపోతే అతడు దాన్ని రద్దు చేసుకొని ఇంకొక అమ్మాయిని చూస్తారంట. அதே போலதான் ஆண்டவராக இயேசு கிறிஸ்துவ சொல்லுகிறார், "இதோ நான் சீக்கிரத்துல வரப்போகிறேன்." అలాగే ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు, నేను నిశ్చయించుకున్నాను, నా తండ్రి యొక్క సన్నిధిలో అనేక గృహములు ఉన్నాయి. యోహాను సువార్త 14 అధ్యాయం 1, 2 వాక్యాన్ని చదువుకున్నట్లు అక్కడ రాయబడి ఉంది. నా తండ్రి యొక్క సన్నిధిలో అనేక భవనాలు ఉన్నాయి, కానీ ప్రత్యేకమైన ఒక భవనాన్ని నేను జీవించడానికి నిర్మిస్తున్నాను. ఆ పని పూర్తయిన వెంటనే నేను వచ్చి నేనున్న స్థలంలో మీరు కూడా ఉండడానికి తీసుకెళ్తాను అని కూడా ప్రభు చెప్పాడు. ஆண்டவர் சொல்லுகிறார், யோவான் சுவிசேஷம் 14 அதிகாரம் 1, 2 வசனங்களில், இதோ என்னுடைய பிதாவின் வீட்டில் அநேக வாசஸ்தலங்கள் உண்டு, ஆனாலும் நான் உங்களுக்காக விசேஷமாக ஒரு இடத்தை ஆயத்தம் பண்ண போகிறேன். அந்த இடம் தயாரான உடனே நான் உங்களை வந்து கொண்டு போய் நான் இருக்கிற இடத்துல நீங்களும் இருக்கும்படியாக உங்களை தேர்ந்தெடுப்பேன் என்று కర్తర్ சொல்லுகிறார். తండ్రి ఒక్కనికే తెలుసు ఎప్పుడు యేసుక్రీస్తు రావాలి. ఆ మనము జీవించే పరలోకంలో ఆ భవనం పూర్తయిన వెంటనే తండ్రి చెప్తాడు, వెళ్ళి తీసుకురా నీ యొక్క సంఘాన్ని, నువ్వు ఎదురు చూసే నీ యొక్క భవిష్యత్తులో ఉన్న భార్యను తీసుకోరా అంటే యేసుక్రీస్తు కడబూర ధ్వని ఊపుతూ దేవదూతలతో తన స్నేహితులతో దిగివచ్చి ఆకాశం ముందు నిలబడుకొని 4 దిక్కున ఆ యొక్క కడబూర ధ్వని ఊపబడుతుంది. 1 తెస్సలోనీయులు 4వ అధ్యాయము చివరి వాక్యము, 1 తెస్సలోనీయులు 5వ అధ్యాయం మొదటి 2-3 వాక్యాలు చదువుకుంటే అక్కడ రాయబడి ఉంది. 1 தெசலோனியர் 4ஆம் அதிகாரம் கடைசி வசனங்கள், 1 தெசலோனியர் 5ஆம் அதிகாரம் சில வசனங்களை நீங்கள் வாசித்து பார்த்தால், அந்த வீட்டை கட்டி முடித்தவுடனே பிதாவாகிய தேவன் சொல்வார், போ உன்னுடைய மனைவியாகிய சபை மணவாட்டியை கொண்டு வா என்று சொல்வார். அப்பொழுது இயேசுவானவர் அவருடைய தூதர்களோடு வந்து எக்கால சத்தத்தை 4 దిశையிலும் ఊదువాர்கள். క్రీస్తునందు మరణించిన ప్రతి ఒక్కరు కూడా ఆ స్వరాన్ని వింటారు. మొట్టమొదటిగా మరణించి సమాధిలో ఉన్న వారు లేచి ఆయన ఎదుర్కొంటారు. ఆ తరువాత సజీవులుగా ఉన్న మనం కూడా ఒక క్షణపాట్లో రెప్పపాట్లో రూపాంతరము చెంది మొదటి మరణము కూడా లేకుండా నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకొని యేసుక్రీస్తును ముఖాముఖిగా చూసే ఒక అనుభవం ఆ రోజు దొరుకుతుందంట. கடைசியில எக்காலம் ஊதப்பட்ட உடனே கல்லறையில் இருக்கிற யாவரும், கிறிஸ்துக்குள்ளாக மரித்த யாவரும், அவர்கள் கல்லறைகள் வெடித்து அவங்களுடைய சரீரம் உயிர்ப்பிக்கப்பட்டு உயிர்த்தெழுந்து இயேசுவை சந்திப்பார்கள். உயிரோடு இருக்கிற நீங்களும் நானும் ஒரு நொடி பொழுதுல நம்மளுடைய சரீரம் அப்படியே மறுரூபம் అடைந்து முதல் మరణం కూడా ఇలాமல் పోவோం. యేసుక్రీస్తు ప్రభు ఈ రోజు ఆయన యొక్క రాకడ, రహస్యపు రాకడ ఉన్నట్ల మనము ధన్యులు ధన్యురాలు. ఎందుకంటే మొదటి మరణాన్ని కూడా మనం రుచి చూడము. ఏ ఒక్క మరణము లేకుండా ఎత్తబడుతాము. ఆ కారణం బట్టి అందరూ ప్రభువా యేసయ్య ఇప్పుడే మీరు రండి అని కూడా పిలుస్తూ ఉంటాం. ఇప్పుడు వచ్చేస్తే మనం ఎంతో హ్యాపీ అండి, వెళ్ళిపోవచ్చు. మరణం అనేది మనము వేదన, బాధ పడి కింద పడుకొని ఎత్తలేక నడవలేక కష్టపడుతూ మరణించాల్సిన అవసరం లేదు. సంతోషంగా రూపాంతరం చెంది ఏలియా ఎత్తబడినట్లు, హానోకు ఎత్తబడినట్లు నిత్యము ఎత్తబడతాం. பாருங்க, ஆண்டவர் இன்றைக்கு வந்து விட்டார். ரொம்பவும் பெரிய சந்தோஷமான காரியம். ஏனென்றால் நமக்கு முதல் நாம் படுத்து வேதனைப்பட்டு சரீரத்தில் நோய்பட்டு எதுவுமே தேவையில்லை, அப்படியே மறுரூபமாய் விட்டு போய்விடலாம். ప్రభు ఈ కార్యం కొరకే మనల్ని సిద్ధపాటు చేస్తున్నాడు. ஆண்டவர் இந்த காரியத்துக்காக தான் நம்மை தயார்படுத்தி கொண்டிருக்கிறார். ఆయన ఇవ్వనై ఉన్న మహిమ చాలా గొప్పది. ఆండవర్ కొడుకు இருக்கிற మహిమ పెరుసు. ఇంకొక వాక్యం ఇలా చెబుతుంది. 1 యోహాను 3వ అధ్యాయము 1-2 వాక్యము వచనాల మీద చదువుకుంటే, ఆయన వచ్చిన వేళ మనము ఆయన సంధించినప్పుడు, ఎదుర్కొన్నప్పుడు, ఆయన చూసిన వెంటనే మనం కూడా యేసుక్రీస్తు వలె మారిపోతాం. ఇదే తండ్రి యొక్క ప్రేమ అంట మన మీద. యేసుక్రీస్తు వలె సంపూర్ణులుగా మనల్ని మార్చుటే దేవుని యొక్క చిత్తము. 1 யோவான் 3ஆம் அதிகாரம் 1-2 வசனங்கள் சொல்லுகிறது. அவர் வானத்தில் வருகிற நேரத்தில் அவரை நாம் சந்தித்த உடனே நம்மளுடைய முகங்கள் அவருடைய முகத்தை போல, நம்மளுடைய சாயல் அவருடைய சாயலை போல முழுமையாக மாறி விடுவோம். ఇవ్వలవాగ పితా నమ్మ మేల அவர் అన్బు కూరుகிறார். చూడండి, తండ్రి ఎంత ప్రేమ ఉంచాడంటే, ఒకరోజు మీరు నేను యేసుక్రీస్తు
మనం ఇద్దరు పక్కన నిలబడుకుంటే ఎవరు యేసుని చెప్పలేరు. అంత స్థాయికి ஏகங்கா దేవుడు మార్చేస్తాడు. ஆண்டவருடைய அன்பு பாருங்க எவ்வளவு பெருசு என்றால், நாளைக்கு ஒரு நாள் அந்த நாள் வரும்போது 2 பேர் நின்று கொண்டால் அதில் யார் இயேசு என்று కண்டுபிடிக்க முடியாது. నానుం యేసు ఒరే పోలదా இருப்போம். మీరు యేసుక్రీస్తు ఒక్కలాగానే ఉంటారు. చూసిన వాళ్ళకి కన్ఫ్యూజన్ అయిపోతుంది ఎవరంటే నిజమైన యేసు. ఈ ఫిలిమ్స్ లో డబుల్ యాక్షన్ వేస్తుంటారు చూడండి. ఒకే వ్యక్తిలాగా ఇద్దరు ఉంటే ఎవరని గుర్తు పెట్టలేరు అనమాట. చివరిగా వాళ్ళే చెప్పుకోవాలి నేనే ఆ వ్యక్తిని, ఇతడు కాదు అని చెప్తేనే అర్థమవుతుంది. சில படங்கள்ல நீங்க பார்த்திருப்பீங்க. ஒரே ஆள் மாதிரி 2 பேர் இருப்பாங்க. யாரு வந்தாங்க யாரு போனாங்கன்னு தெரியாது. ரொம்பவும் குழப்பமா இருக்கும். அவங்களுக்கு தான் தெரியும். సాతాను ఒకరోజు మనల్ని చూసినప్పుడు పరలోకం అంతా కూడా అందరూ యేసేలాగానే ఉంటారు. మనకి పిచ్చి పట్టిపోతుంది. అందరూ యేసులాగా మారిపోయారు. ఎలా ఇది సాధ్యం అనేసి కూడా చాలా బాధపడిపోతాడు. ఎవరు యేసు అని తెలియదు అనమాట. అంత స్థాయికి దేవుడు మనల్ని మార్చనే ఉన్నాడు. கடைசியில பரலோகத்தில் பார்க்கும்போது எல்லாமே இயேசு கிறிஸ்து போல இருப்பாங்க. ஒரே அப்படியே ஜெராக்ஸ் காப்பி மாதிரி இருப்பாங்க. அதை பார்த்து பிசாசு பயந்துடுவான். யார் యేసు தெரியலையே. ఒక ఒరిజినల్ తీసుకొని మనం జిరాక్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది? సేమ్ అదేలాగా ఉంటుంది అచ్చు. మనమే చెప్పాలి ఇది ఒరిజినల్, ఇవన్నీ డూప్లికేట్. అంత స్థాయికి దేవుడు మార్చనే ఉన్నాడు. நாம் ஒரு பொருள் எடுத்துக்கொண்டு ஒரு பேப்பர் எடுத்துக்கொண்டு ஜெராக்ஸ் பண்ணிட்டோம்னா எது ஒரிஜினல் எது டூப்ளிகேட்னு தெரியாது. நம்ம தான் சொல்லணும். அந்த அளவுக்கு தேவன் நம்மை మార్చ పోகிறார். అంతగా దేవుడు మనల్ని గుర్తించాడు, ఎన్నుకున్నాడు. ఎందుకు తెలుసా? ఆయన ఒక వధువుగా మారడానికి. இவ்வளவாக தேவன் நாம் கற்பத்தில் தரிக்கப்படுகிறதுக்கு முன்பாகவே, பிறக்கிறதுக்கு முன்பாகவே, உலகம் ஆரம்பிக்கிறதுக்கு முன்பாகவே தேவன் உங்களையும் என்னையும் எதற்கு தெரிந்து கொண்டார் என்றால் அவருடைய మనవాటియాగ మాత్ర. మనం పరలోకానికి వెళ్ళి అక్కడ వాచ్మెన్ గా పనిచేయడానికి దేవుడు మనల్ని తెలుసుకోలేదండి. అది వినడానికి చాలా బాగా అనిపించవచ్చు. కానీ కొందరు అంటారు పరలోకానికి ఎలాగైనా వెళ్ళిపోయి అక్కడ నేను గేట్ కీపర్ గా ఉండిపోతే మేలండి, నరకానికి వెళ్ళకుండా. అలా దేవుడు ఎన్నుకోలేదు. దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే మనం ఆయనతో పాటు కూర్చొని ఆయనతో ఏలుబడి చేసి ఆయనకు వధువుగా ఆయనకు భార్యగా నిత్యము 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 దేవునితో ఏకంగా, దేవునితో సన్నిహితంగా ఏ ఒక దూతకు, ఏ ఒక గబ్రియేలుకైనా మికాయేలుకైనా ఇవ్వబడని అటువంటి ఒక ఉన్నతమైన స్థితిని పరలోకములో దేవుడు సంఘానికి ఇవ్వడానికి నియమించాడు. బాగా అర్థం చేసుకోండి. நன்றாக புரிந்து கொள்ளுங்க. ஆண்டவர் நம்மை ஒரு 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 காவலாளனாக பரலோகத்தில் கொண்டு போய் வைக்க கூப்பிடல. அவரோடு கூட சேர்ந்து அவருடைய நித்தியமான மனைவியாக இருக்க, அவரோடு கூட ஆளுகை செய்ய, பரலோகத்திலேயே தேவனுக்கு அடுத்தது சபை, நாம் தான் ஒரு சிறந்த ஒரு சிருஷ்டியாக இருக்கும்படியாக எந்த ஒரு தூதனுக்கும் எந்த ஒரு గాబ్రియేలుக்கும் మికాయేలుக்கும் கொடுக்கப்படாத ஒரு ఉన్నతமான కార్యத்தை దేవుడు நமக்கு கொடுக்க இருக்கிறார். ఈ రోజు ఈ ప్రపంచంలో దూతలు పనిచేస్తున్నా కానీ రాని ఉన్న ప్రపంచంలో దేవుడు చెప్తున్నాడు ప్రతి తీర్పు అన్నది వచ్చి దేవుని పరిశుద్ధులకు ఇవ్వబడుతుంది కానీ దూతలకు కాదు. రాబోయే ప్రపంచాన్ని, కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని దేవుడు మనకని నియమించాడనమాట. వాటిని స్వతంత్రించుకొని ఆనందించడము, అందులో ప్రవేశించడానికి ప్రతిదినము వారి యొక్క వస్త్రములను గొర్రెపిల్ల రక్తము చేత కడిగి పవిత్రపరుచుకుంటూ తెల్లగా ఉంచుకున్న వారే అక్కడికి వెళుతారు. గాని పాపములో బ్రతికి పాపములో ఉండి జీవించి మోసపరుచుకునేవారు, ఎంత మాత్రము అటువంటి దుష్ట క్రియలు చేసేవారు ఆ పరిశుద్ధమైన నగరములో ప్రవేశించరు. దేవుని వధువుగా వారు మారలేరు. பாருங்க, ஆண்டவர் வசனம் சொல்லுது, யார் பிரவேசிப்பாங்க அவங்களுடைய வஸ்திரத்தை அனுதினமும் ஆட்டுக்குட்டியான ஒரு ரத்தத்தினால கழுவி கொண்டு பரிசுத்தப்படுத்தி கொண்டு இருக்கிறவங்க தான் போவாங்களே தவிர பாவத்துல வாழ்ந்து கொண்டு உலகத்தை நேசித்து கொண்டிருக்கிறவங்கள యేసు క్రీస్తు తిరుమణం செய்ய మాటారు. యేసు క్రీస్తు ఒక మంచి పురుషుడు. ఆయన నిజంగా ఉన్న ఒక అమ్మాయిని ఒక స్త్రీని పెళ్లి చేసుకోవడానికి వస్తున్నాడు. వధువును పెళ్లి చేసుకోవడానికి వస్తున్నాడు. కన్యక కొరకు వస్తున్నాడు. గాని అందరితో ఉన్న తిరుగుతూ అందరిని ప్రేమిస్తున్న ఒక వ్యక్తి కొరకు రావడం లేదు. ஆண்டவராக இயேசு ஒரு உண்மையான ஒரு புருஷனாக அவர் ஒரே ஒரு மனைவியை, அதுவும் கன்னிகையாக இருக்கிற பரிசுத்தமா இருக்கிற ஒரு மனைவிக்காக வருகிறாரே தவிர ஒரு స్త్రీ పలరోடும் సుత్తి கொண்டு పేసికొండిరుக்கிறவங்களுக்காக வரல. ఈరోజు లోక ప్రేమ మనలో ఉన్న ఏడల, సాతాను యొక్క క్రియలు మనం ఉన్న ఎడ్ల మనము కన్యక వలె జీవించకుండా మన జీవితాన్ని, మన ఆలోచనలు, మన హృదయాన్ని పాడు చేసుకుంటున్నాం. అటువంటి వారిని యేసుక్రీస్తు ఆయన వివాహం చేసుకోడు.
இன்னைக்கு பாருங்க, நம்மளுடைய உள்ளத்துல உலக ஆசை, பொருள் ஆசை, பண ஆசை, பெருமை, உயர்ந்த பதவி, இவைகளுக்கெல்லாம் நாம் தேடி நம்மளுடைய உள்ளத்துல இடம் கொடுத்து நம்முடைய உள்ளத்தை நாம் கெடுத்து கொண்டால் நாம் பரிசுத்தமான கன்னிகையாக எடுக்கப்பட முடியாது. ఈరోజు పరిశుద్ధమైన కన్యకగా మారడానికి సిద్ధపడుతున్నారా? ఈ మార్పును తేయడానికి మన వల్ల కుదరదు. పరిశుద్ధాత్మ అనే ఒక వ్యక్తి ఇవ్వబడ్డాడు. ఎలాగ ఎస్తర్ను వచ్చి 6 నెలల పాటు సిద్ధపరిచారో ఆ కాలంలో, అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబడిన ఈ సమయంలో మన హృదయాన్ని, మన జీవితాన్ని, మన ఆలోచనలను, మన తలంపులను, మన చూపు, మన మాటని ప్రతి ఒక్కటి ఒక కన్యకు యేసుక్రీస్తు ఎలా ఆయన ప్రేమించి, ఎవరిని చూసి ప్రేమించి నేను కోరుకునే కన్యక ఈవిడే అని చెప్పేటట్లు ఆయన మనస్సులో ఎటువంటి అభిప్రాయం ఉందో అటువంటి కన్యకగా మిమ్మల్ని నన్ను మార్చడానికి పరిశుద్ధాత్ముడు సమర్థుడుగా ఉన్నాడు. ఆయన క్రియలకు మనం అప్పగించుకునే ఎడల, ఆయన నడిపింపుకు మనం అప్పగించుకునే ఎడల పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పవిత్రమైన కన్యకగా యేసుక్రీస్తు ముందు ఒకరోజు ప్రదర్శించడానికి తయారుగా ఉన్నాడు. பாருங்க, ஆவியானவர்கிட்ட நாம் ஒப்பு கொடுக்கும் போது எப்படி எஸ்தரை பைபிள்ல இருக்கிற எஸ்தரை அவங்க தயார்படுத்தினாங்க. 6 மாசம் அவங்களுக்கு எல்லா விதமான காரியங்களை சொல்லி, அதே போல நம்மையும் தயார்படுத்தி தேவனுக்கு முன்பாக, இயேசு கிறிஸ்துக்கு முன்பாக பரிசுத்தாவியானவர் ஒரு நாள் நம்மை பரிசுத்தம் உள்ள ஒரு கன்னிகையாக, இயேசுவானவர் விரும்பக்கூடிய ஒரு கன்னிகையாக நம்மை அழகாகவும் சௌந்தரியமாகவும் மாற்றி அவருடைய கண்களுக்கு கிருபை கிடைக்கிறவராக கர்த்தர் மாற்ற போகிறார். ఆత్మదేవుని యొక్క నడిపింపుకు ఒక వ్యక్తి, ఒక సంఘము అప్పగించుకున్నప్పుడు దేవుడు చివరికి వారిని ఎలా చేస్తారంటే, యేసుక్రీస్తు చూసిన వెంటనే ఆయన యొక్క కన్నులు మన మీద పడేటట్లు దేవుడు చేయబోతున్నాడు. ఆ రోజు ఆ రాజు ముందు, ఎస్తరు కాలంలో ఆ రాజు ముందు అందరిని తీసుకొచ్చి నిలబడితే ఎస్తరు ఒక్కరినే ఆ రాజు ఎన్నుకున్నాడు. అదేలాగా ఈ రోజు ప్రపంచంలో ఎందరో ఉంటే కూడా దేవుడు మిమ్మల్ని నన్ను ఎన్నుకోవాలి, ఈవిడే నా యొక్క ప్రియురాలు అని దేవుడు அங்கீகரிச்சால். இன்றைக்கு பாருங்க, அன்றைக்கு எஸ்தருடைய அந்த ராஜாவுக்கு முன்பாக அநேக பெண்களை நிறுத்தினாலும் அவர் எஸ்தரை தான் தன்னுடைய மனைவியாக ஏற்றுக்கொண்டாள். அதே போல இன்றைக்கு அநேகர் இந்த உலகத்தில் இருந்தாலும் உங்களையும் என்னை ஆண்டு சொல்லணும், இவள் தான் என்னுடைய பிரியமானவள், இவளை தான் நான் திருமணம் செய்து கொள்ள పోகிறேன் என்று சொல்லணும். అటువంటి ఒక జీవితాన్ని మనం అందరూ కోరుకుందాం. యేసుక్రీస్తును నిత్యము మనం వచ్చి ఆయనతో ఒక కుటుంబ జీవితాన్ని జీవించడానికి తయారుపడి, అదే నిత్యమైన వివాహము అందరికి, పురుషులకు స్త్రీలకు అందరికీ యేసుక్రీస్తే భర్తగా మారిపోతాడు చివరికి. ஆண்களுக்கும் பெண்களுக்கும் எல்லோருக்கும், நமக்கு எல்லாருக்கும் ஆண்டவராக இயேசு నిత్యமான ஒரு కణవనాగ మారపోகிறார். మనం దుఃఖపడాల్సిన అవసరం లేదు. మనకు ఒక నిత్యమైన గొర్రెపిల్ల వివాహము సిద్ధమవుతుంది. 7 ఏళ్ళు జరగబోతుంది. నిత్యమైన కాపురములు వెళ్ళబోతున్నాం. ఇదే పరిశుద్ధుల యొక్క మహిమ, ఇదే పరిశుద్ధుల యొక్క దర్శనం, ఇదే పరిశుద్ధుల యొక్క ఒక నిరీక్షణ. ఆ నిరీక్షణలో నిలబడుకుందాం. దేవుడు మనల్ని ఆశీర్వదించి జీవించును గాక. ఆమేన్. இந்த நித்தியமான ஆட்டுக்குட்டியானுடைய கல்யாணம் 7 வருஷம் நடக்க போகுது. அதுக்கு பிறகு நித்தியமும் ஆனந்தம், நித்திய ஆனந்தம், எப்பவுமே ஒரு ஆனந்தத்தை தேவன் கொடுக்க போகிறார். அவரோடு கூட நாம் குடும்பமாக வாழ போகிறோம். அந்த ஒரு வாழ்க்கைக்காக எதிர்பார்ப்போம். இதுவே நம்மளுடைய தரிசனமாக, நம்மளுடைய விசுவாசமாக, நம்பிக்கையாக இருக்கட்டும். கர்த்தர் இந்த வசனங்களை ஆசீர்வதிப்பாராக. ஆமேன்.